హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను. స్నాక్ ఐటమ్ అండి, పిల్లల ఫేవరెట్ ఐటమ్. అసలుకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. మరమరాలతోనే చేశానండి. మరమరాలతో ఈజీగా అయిపోతాయి స్నాక్స్ ఐటమ్స్. చాలా చూపించాను నేను ఇప్పటివరకు కూడా. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అవి కూడా చూడండి. మరమరాలని అయితే ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు మరమరాలని నీటిలో ఒక 5 మినిట్స్ అయితే నానబెట్టేశాను. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. ఇట్లాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ మరమరాలు అయితే 5 మినిట్స్ నీటిలో నానినాయి కదా, వాటిని వాటర్ అంతా శుభ్రంగా పిండేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇవి కరెక్ట్గా ఒక కప్పు ఉంటాయండి. నేను కప్పు క్వాంటిటీయే మొత్తం చెప్తున్నాను. ఇలా తీసుకున్న మరమరాల్లోకి ఒక బంగాళదుంప అండి, ఒకటి దుంప, ఒక కప్పుకి ఒక బంగాళదుంప ఆలు శుభ్రంగా చెక్కు తీసేసి తురిమి పెట్టుకోవాలి. మిక్సీ అయినా వేసుకోవచ్చు. మిక్సీ వేసుకుంటే ఏంటంటే వాటర్ ఎక్కువగా ఇదవుతాయి కాబట్టి పిండి ఎక్కువ పట్టిద్ది. తురిమైనా వేసుకోవచ్చు, మిక్సీ వేసుకున్న పేస్ట్ అయినా వేసుకోవచ్చు. పచ్చి బంగాళదుంపేనండి, బాయిల్ చేయలేదు నేను. ఈ దుంపనంతా సన్నగా తరిగేసి అందులోకి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక క్యారెట్ కూడా తురిమి పెట్టుకోవాలి. పిల్లల్ని విడిగా క్యారెట్ తినమంటే తినరు కాబట్టి ఇట్లా మనం స్నాక్ ఐటమ్స్లో వాటిని మిక్స్ చేసి ఇస్తూ ఉంటే మంచిది. సో క్యారెట్ అయితే వేశాను నేను. క్యారెట్ని కూడా సన్నగా తరుక్కొని అందులోకి ఉంచేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లలకు కంపల్సరీగా అడుగుతూ ఉంటారు ఏదో ఒకటి. సో ఇట్లా మనం చేసి పెట్టామంటే ఫుడ్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. మనం అన్ని రకాల వెజిటబుల్స్ వాళ్ళకి అందించిన వాళ్ళు అవుతాము. సో ఇట్లా తురిమేసుకొని పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అందులోకి వచ్చేసి ఒక కప్పు మరమరాలు కదండి మనం వేసింది. సో ఒక కప్పు మరమరాలకి క్వాంటిటీ చెప్తున్నాను. ఒక కప్పు మరమరాలకు వచ్చేసి ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఇంకా హాఫ్ కప్పు శనగపిండి, ఇంకా హాఫ్ కప్పు బియ్యపిండి. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, కరివేపాకు తరుగు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఒక స్పూను జీలకర్ర, సరిపడా సాల్ట్, కొంచెం కారం, ఇది ఆప్షనల్ అండి, తినే సోడా కొంచెం, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి, ఇంకా లాస్ట్లో 2 స్పూన్స్ పెరుగు. ఇంకా దీన్ని అంతటినీ కలపాలి. ఇంకా వాటర్ అయితే అవసరం అవ్వు, ఈ తడే సరిపోతుంది. కావాలంటే ఒక స్పూన్ 2 స్పూన్లు అట్లా కలుపుకోవచ్చు. వాటర్ మరీ గట్టిగా ఉంటాయి. మనకి ఇది ముద్ద చేయటానికి రావాలి. ఇట్లా కొంచెం గట్టిగా అనుకుంటూ కలపాలి పిండిని. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. మనకి ముద్ద చేసుకుంటే కరెక్ట్గా రావాలి. ఇలా వస్తే సరిపోయినట్టు. ఇంకా విడిపోతే కనుక కొంచెం పిండి ఇంకా కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు. ఇట్లా రావాలి పిండి. చేతికి కొంచెం నూనె రాసుకొని పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇట్లా రాసుకుంటే ఉంది కదా.
ఇట్లా హోల్ పెట్టుకుంటే వడల్లా కూడా చేసుకోవచ్చు. నేను గారెల్లా చేస్తున్నాను. ఇట్లా చివర్లు విడిపోకుండా జాగ్రత్తగా ఇవ్వండి. ఇట్లా ఇట్లా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి, అన్నిటిని ఇలా చేసేసి ఉంచుకోవాలి. ఈలోపు ఆయిల్ పెట్టేసేయాలి. ఆయిల్ కూడా పెట్టేసాను. ఆయిల్ కూడా వేడెక్కేసింది. ఇంక వీటిని డీప్ ఫ్రై చేయాలి. ఇంక వీటిని చిన్నగా డ్రాప్ చేసుకోవటం ఇందులోకి. ఇవి వేసిన వెంటనే కదపకూడదు. ఇవి ఇట్లా డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ వేసి షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి, పెద్ద మంట పెట్టకూడదు. ఇదిగో చూడండి, చక్కగా ఫ్రై అయినాయి. ఇదిగో చూడండి, మరమరాలతో గారెలు అయితే రెడీ అయిపోయినాయి. నేను చెప్పిన క్వాంటిటీకి అయితే 12 గారెలు వచ్చినాయి. బాగున్నాయి కదా, స్నాక్ ఐటెం బాగుంది కదా. చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరం. బాయ్.